మెదక్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం కట్ చేసి నగదు ఎత్తుకెళ్లిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అడిగి తెలుసుకుందాం. విష్ణు ఎలా జరిగింది? సీసీ కెమెరా ఉండే ఉంటుంది ఏటీఎం మెషిన్లో, ఎవరని చెప్తున్నారు? పోలీసులు ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఏ విధంగా దర్యాప్తు సాగుతుంది? నగదు ఎంత పోయిందని నిర్ధారించారు? హరి, మెదక్ జిల్లాలో ముఖ్యంగా 3 జాతీయ రహదారులని టార్గెట్ గా చేసుకుని దోపిడీ దొంగలు గుర్తుపడుతున్నారు. గత 2 నెలల క్రితము ఒకే రాత్రిలో 8 ఏటీఎంలను గ్యాస్ కట్టలతో కట్ చేసి దొంగతనానికి పాల్పడిన దోపిడీ దొంగలు ఈసారి మరి ఒక 2 నెలల తర్వాత మరొకసారి రామాయపేట నిజాంపేట ప్రధాన రహదారిపై ఉన్న మెయిన్ రోడ్ పైన ఉన్న ఏటీఎం గ్యాస్ కట్టలతో కట్ చేసి మిషన్ తో సహా లేపుకెళ్లడం జరిగింది. అందులోంచి 4 బ్యాగ్స్ లో క్యాష్ ఉంటే ఒక బాక్స్ క్యాష్ ను తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 2 లక్షల పైన క్యాష్ పోయి ఉంటుంది అని తెలుస్తుంది. అయితే దీంతో పాటు మరో 2 ఏటీఎంలు కూడా దొంగతనం కోసం విఫలయత్నం చేసినప్పటికీ కూడా అది ఓపెన్ కాకపోవడంతో గ్యాస్ కట్టర్లతో కట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది ఓపెన్ కావడంతో వాటిని వదిలేశారు. కానీ ముఖ్యంగా ఇక్కడ సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కస్టమర్ గా లోపలికి వెళ్ళిన తర్వాత సీసీ కెమెరాలో వైర్ కట్ చేసుకుని ఆ సీసీ కెమెరాను కూడా వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపలికి కస్టమర్ గా వెళ్ళి బయట నుంచి షట్టర్ ను కిందికి క్లోజ్ చేసుకున్న తర్వాత తాపీగా గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎం ను పూర్తిగా కొల్లగొట్టిన తర్వాత మళ్ళీ షట్టర్ ఓపెన్ చేసుకుని కారులో పారిపోతున్న సందర్భం మెదక్ జిల్లాలో జరుగుతా ఉంది. గత నెలలో జరిగిన దొంగతనాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి దొంగతనం జరగడం అన్నది కూడా జిల్లాలో పూర్తిగా కలకలం రేపింది. ఇండిగో కంపెనీకి సంబంధించిన ఒక ప్రైవేట్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం లో ఇంకా పూర్తి స్థాయిలో నగదు ఎంత పోయిందని తెలియదు. కానీ వాళ్ళ అధికారులు చెప్తున్న ప్రకారం 4 బాక్సులు 1 బాక్స్ క్యాష్ పోయింది కాబట్టి 2.5 లక్షల పైన పోయి ఉంటుందని చెప్తా ఉన్నారు. హరి, ఓకే.